దక్షిణ ఇండియా సంఘం పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం సారథ్యంలో మీకు అందిస్తున్నటువంటి ఈ ఆరాధనను బట్టి దేవుని యందు అతిశయిస్తూ మిమ్మలను ఈ ప్రత్యేకమైనటువంటి సమయానికి ఆహ్వానిస్తూ ఈ ఆరాధనా సమయం మీ కుటుంబాలకు ఆశీర్వాదాన్ని, ఆధ్యాత్మిక ప్రేరణను, వికాసాన్ని కలిగించాలని నా తరపున, కాపర్ల తరపున, నాయకుల తరపున మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. కరుండౌ మా యెహోవా పీఠమెదుటంగూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. కరుండౌ మా యెహోవా పీఠమెదుటంగూడరే మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను. ఇట్టి శక్తుండౌ ప్రభువే మెచ్చుగా మహిమెందుము. కరుండౌ మా యెహోవా పీఠమెదుటంగూడరే ఉత్తరీకం చేయగానే నటి దేవుని శక్తిని బట్టుగాలో క్రిస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. కరుండౌ మా యెహోవా పీఠమెదుటంగూడరే మిక్కిలి కష్టంబులతో మిక్కిటిని పాల్పొందెను. దిక్కులేని గొర్రెలట్లు తిరుగజేతమందెను. కరుండౌ మా యెహోవా పీఠమెదుటంగూడరే. ఈ ఎడ్యుకేషనల్ సండేకి ఏర్పాటు చేయబడినటువంటి దైవవాక్య పాఠము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 34వ వచనం నుండి 44వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యం విందము. మార్కు సువార్త 6వ అధ్యాయము 34 నుండి 44 వరకు. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవన్రి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఈ మట్టుకు దేవుని వాక్యం సరే.
చెడ్డవి గనుక ఓ క్రైస్తవా సమయము పోనీయకుమా ఓ నేస్తమా దినములు చెడ్డవి గనుక ఓ క్రైస్తవా సమయము పోనీయకుమా ఓ నేస్తమా యేసుని ఎరుగని నరులు ఎందరో నశించిపోగా యేసుని ఎరుగని నరులు ఎందరో నశించిపోగా ఆ యేసుని రానున్న నిదురింతువా ఆ యేసుని రానున్న నిదురింతువా యేసురాజు నిన్ను పిలువ జాగు చేతువా యేసురాజు నిన్ను పిలువ జాగు చేతువా ఓ నేస్తమా ఓ నేస్తమా దినములు చెడ్డవి గనుక ఓ క్రైస్తవా సమయము పోనీయకుమా ఓ నేస్తమా సత్యము ఎరుగని నరులు సంత వీధులలో తిరుగా సత్యము ఎరుగని నరులు సంత వీధులలో తిరుగా ఆ సత్యమే నిన్ను విడిపించగా ఆ సత్యమే నిన్ను విడిపించగా సత్య సాక్షివై సాగా సాకులేలలో సత్య సాక్షివై సాగా సాకులేలలో ఓ నేస్తమా ఓ నేస్తమా దినములు చెడ్డవి గనుక ఓ క్రైస్తవా సమయము పోనీయకుమా ఓ నేస్తమా దినములు చెడ్డవి గనుక ఓ క్రైస్తవా సమయము పోనీయకుమా ఓ నేస్తమా ఓ నేస్తమా ఓ నేస్తమా ప్రార్థింతము. జ్ఞానానికి నిధివైనటువంటి మా దేవా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని నీ వాక్యము తేటతెల్లము చేస్తూ ఉండగా, ఈ విద్యా ఆదివారం నాడు మా జీవితములలో జ్ఞానోదయం కలుగచేయవలెనని
మిమ్మలను ప్రార్థిస్తున్నాను. మా ధ్యానం మమ్మల్ందరినీ ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహనలోకి, ప్రత్యేకమైనటువంటి విజ్ఞాన సంబంధమైన, పారమార్థికమైన, విద్యాపూరితమైన, సమగ్రమైన అవగాహనకు మమ్మలను నడిపించాలని, మీ ఉద్దేశాలను, మీ సంకల్పాలను, మీ యొక్క శక్తిని కనుపరచుటలో మేము సాధనాలు కావాలని కోరుకుంటూ, మాతో మాట్లాడండి, మాకు కనబడండి. మీ కృపలో మమ్మలను వాడుకొనుమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, దక్షిణ ఇండియా సంఘ పంచాంగం ప్రకారము ఈ దినమున ప్రత్యేకంగా విద్యా ఆదివారంగా మనం పరిగణిస్తాం. ఈ పరిస్థితులలో విద్యాలయాలన్నీ మూయబడినాయి. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా విద్యా ప్రబోధం జరుగుతుంది. ఈ పరిస్థితులలో మన మేధా శక్తి, మన తెలివి ఎంతవరకు దీనిని అర్థం చేసుకోగలుగుతుంది, ఎంతవరకు దీనికి ప్రత్యామ్నాయం చూపించగలదు అనేటటువంటి ఆ స్పృహ అందరికీ రావాల. ఈ రోజున సమాజాన్ని మార్చుటలో, సమాజముని విడుదల చేయుటలో ఈ విద్యారంగం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుందని మనకందరికీ తెలుసు. కాబట్టి మొట్టమొదటిగా మనము ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి భాగాలలో ఒక మాట చదవాలని నేను ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేమియు దానితో సాటి కావు. ఇది సొలొమోను జ్ఞాని అన్నటువంటి గొప్ప మాట. తదుపరి అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో ఐథియోపియకుడైన నపుంసకుడు యొక్క ఆ సంఘటన, ఆయన యెరూషలేమునకు వచ్చినటువంటి సంఘటన, ఆరాధన చేయుటకు మనం అక్కడ చూస్తాం. అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించి ఈ ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటికి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడుని కలుసుకుంటానికి ఈ ఫిలిప్పు అరణ్య ప్రాంతములో పంపించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఫిలిప్పు ఈ నపుంసకునితో ఒక మాట అంటాడు. ఆ మాట చాలా ముఖ్యం. నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకునెను. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను. ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహనకు ఒక పాత్ర ఎలాగ పోషిస్తే ప్రయోజనకత్వము ఎలా ఉంటుందో దాని యొక్క
ప్రభావము ఏ విధంగా ఇతరుల మీద పడుతుందో అది స్పష్టంగా మనం ఇక్కడ చూస్తాం. తదుపరి మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో, అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుమని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను నున్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన. దేవునికి ఒక సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిని ఆయన చేతిలో పెట్టినప్పుడు అది ఎట్లాగా అద్భుతముగా మార్చబడుతుందో, ఆ అవసరత ఏ విధంగా తీర్చబడుతుందో అనేటటువంటి విషయాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి వికాసం కలిగించేటటువంటి దేవుని బిడ్డలరా, రవి శేఖరయ్య గారు అనేటటువంటి గొప్ప సువార్తను డిఫెండ్ చేసేటటువంటి ఒక అపాలజిస్ట్ మాట. సువార్త వెదజల్లుతూ సువార్త సత్యాన్ని నమ్మనటువంటి వారితో విపులీకరించి వారిని ఆధ్యాత్మికమైనటువంటి వికాసమునకు నడిపించుటలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వారు ఆయన అన్నాడు, ది వరల్డ్ హ్యాస్ బీన్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ నాలెడ్జ్ అన్లెస్ దే బిగిన్ ది జర్నీ ఫ్రమ్ నాలెడ్జ్ టు విజ్డమ్ we don't see the transformation in human world. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. వరల్డ్ ఈజ్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ నాలెడ్జ్. ఈ విద్యా ఆదివారం నాడు ఈ భావాలతో మనం నింపబడుతాం అనేది చాలా ఆవశ్యకం అని నేను భావిస్తున్నా. బైబిల్ కొన్ని మాటలు వాడుతూ ఉంటుంది. అదేంటంటే నాలెడ్జ్. సామెతల్లో ఈ మాటలు, ఈ పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటాడు. నాలెడ్జ్, తెలివి, వివేచన, అండర్స్టాండింగ్, ఇంటెలిజెన్స్, మేధాశక్తి, విజ్డమ్, జ్ఞానము. ఇవి చాలా చాలా లోతైనటువంటి పదాలు. మానవుని జీవితం అది పరిపక్వం అవ్వాలంటే, అది ప్రయోజనమైనటువంటి రీతిలో మలచబడాలంటే, మానవుని జీవితం మానవుని బ్రతుకును మార్చాలంటే చాలా ఈ మాటల యొక్క అర్థాలు మనకి బాగా తెలియాలా. అది జీవితంలో ఏ పాళ్ళలో ఉండాలో ఆ పాళ్ళలో ఉండాలా. దేవుని బిడ్డలారా, ఒక సామెత ఉంది, విద్య లేనివాడు పశువుతో సమానుడని. అంటే ఎవరికైతే విద్య ఉండదో వాళ్లకు ఉండవలసినటువంటి ఆ తెలివి, ఆ మేధాశక్తి, ఆ విషయ పరిజ్ఞానం వారికి ఉండదు. కానీ విద్య ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఒక విపత్కరమైన విషవలయంలో మనం ఉన్నామేమో అనిపిస్తుంది. అందుకే ఆ మహానుభావుడు, ఆ గొప్ప దేవుని సేవకుడు అన్నాడు, ఈ ప్రపంచమంతా ఈ తెలివి అనేటటువంటి ఈ వలయములో చిక్కుకుని దీని యొక్క సూక్ష్మతను, దాని యొక్క పరమార్థికతను అవగాహన చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో పడిపోయింది అంటున్నాడు అన్నమాట.
అంటే ప్రతి ఒక్కరూ ఈ తెలివిని సంపాదించుకొనటానికి, ఈ తెలివితో తమ సామర్థ్యము పెంచుకోవటానికి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తెలివి ఎక్కువైపోయే కొలది, మేధాశక్తి ఎక్కువైపోయే కొలది మనిషి ఒక ప్రయోజనకరమైనటువంటి జీవనంలో ప్రవేశించడానికి బదులు ఒక విషవలయములో చిక్కుకున్నట్లుగా, ఒక విష సంస్కృతిలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నమాట. ఇన్హ్యూమన్ వరల్డ్ అంటాం. అంటే మానవత్వము లేనటువంటి మానవ జాతి, మానవాళి. ఆ నానుడి లేకపోతే ఆ సామెత ఏమన్నదంటే, విద్య లేనివాడు వింత పశువు అన్నాడు. కానీ విద్య ఎక్కువైపోతే పశుప్రాయత ఎక్కువైపోతుంది ఇప్పుడు. దట్ ఈస్ ది పారాడాక్స్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది స్టేట్మెంట్. దేవుని బిడ్డలారా, విద్య ఉంటే మనలో మన జీవితం యొక్క లక్ష్యాలు, మన జీవితం యొక్క ఆ గురి, ఆ జీవితం యొక్క ప్రయోజనకరమైనటువంటి ఆ స్థితి, దానిలోకి వెళ్తే ఆ విద్యకు వన్నె తెచ్చిన వాళ్ళం అవుతాం. కానీ ఇప్పుడు దానికి ఆపోజిట్గా తయారైందన్నమాట. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఒకసారి పరిశీలించుకోవాలా. మనము విద్య అనేటటువంటిది మనం ఎక్కడికి దారి తీస్తుంది? విద్యా సంస్థలు, విద్యాలయాలు, మన బ్రిటిషర్స్ వచ్చినప్పుడు వారు ఎక్కువగా దృష్టించింది సమాజాన్ని మార్చుటకు వారు సంస్థాపించినటువంటిది ఏంటంటే విద్యాలయాలు. ప్రతి వారికి ఈ విద్యను అభ్యసింపచేయటం అనేటటువంటి పరిచర్యలో వారు నిమగ్నమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సామెతలు మనము చదువుకున్నాం కదా, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. తెలివి అనేది ఈ మేధాశక్తికి సంబంధించింది. కాబట్టి తెలివి మనకు అవసరమే, కానీ జ్ఞానము కూడా చాలా అవసరమైనటువంటి వనరు. ది నాలెడ్జ్ అండ్ ది విజ్డమ్, ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధం, ఈ రెండిటికి ఉన్నటువంటి అన్యూన్యత మనం గ్రహించాలి. కాబట్టి క్యారెక్టర్ బిల్డింగ్ అనేది చాలా ముఖ్యం. మానవుని జీవితంలో ఒక చక్కని స్వరూపాన్ని ఇవ్వగలిగింది విద్యగా ఉండాలా. ఆ శీలాన్ని ఇవ్వగలిగేది విద్యా పరిచర్య అవ్వాలా. ఒక భవిష్యత్తులోనికి ప్రవేశింపగలిగేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి దిశగా పయనించగలిగి దాన్ని సాధించగలిగేటటువంటి విద్యా పరిచర్య మనకు అవసరమై ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము మన యొక్క మేధాశక్తిని దేని కొరకు ఉపయోగిస్తున్నాము అనేటటువంటిది మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇది మానవుని నాశనానికి దారితీస్తుందేమో, మానవ మనుగడనే తీసివేసేటటువంటి పరిస్థితికి మనం వెళుతున్నామేమో అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఒక సిట్యువేషన్ని, ఒక పరిస్థితిని ఆకలింపు చేసుకునేది మేధాశక్తి అయితే, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మనం ఏ విధంగా క్రియాత్మకంగా మనము మన యొక్క మనుగడను కాపాడుకోవాలో, ఏ విధంగా స్పందించాలో, ప్రతిస్పందించాలో ఆ సమయ స్ఫూర్తిని ఇవ్వగలిగింది ఏదంటే ఆ జ్ఞానము, దైవ జ్ఞానం.
దానియేలు అంటున్నాడు, ప్రభువా నాకు చాలా మేధాశక్తి ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, నాకు వనరులు ఉండొచ్చు, నాకు నైపుణ్యత ఉండొచ్చు, కానీ నేను ఒక దాని కొరకు ప్రార్థన చేస్తున్నానంటే ఏంటంటే నీ జ్ఞానము నాకు ప్రసాదించు. ఆ జ్ఞానములో అక్కడ ఆయన నిర్వచించవలసిన వివరించవలసినటువంటి రాజుగారికి వచ్చినటువంటి ఆ కళను విశ్లేషించవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దానియేలు దేవుని వైపు చూచి నాకు జ్ఞానం ప్రసాదించు, ఆ కళ భావాన్ని, ఆ దర్శన భావాన్ని వివరించటానికి నాకు శక్తి నీవు. అది ప్రత్యేకమైనటువంటి సమయములో, సందర్భములో మనకు ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపు ఇచ్చి ఏ విధంగా స్పందించాలో, ప్రతిస్పందించాలో, ఏ విధంగా వివరించాలో, ఏ విధంగా దారి చూపించాలో, ఏ విధంగా దేవుని శక్తి వచ్చినట్లుగా మనము ఆ యొక్క అవకాశం ఇవ్వాలో దాని నడిపింపునేమంటామంటే జ్ఞానము అంటాం. ఐ నీడ్ యువర్ విజ్డమ్. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు రాజరికానికి వచ్చిన తర్వాత, నీకేం కావాలని అడిగితే ఆయన అడుగుతున్నాడు, నా ప్రజలను పాలించడానికి నాకు జ్ఞానము దయచేయి. జర్నీ ఫ్రమ్ నాలెడ్జ్ టు విజ్డమ్ అంటే జ్ఞానానికి వైరుధ్యత ఉండదు. తెలివి జ్ఞానానికి దారి తీయాల. జ్ఞానోదయానికి ఇది ఒక మార్గం అవ్వాల. మన విద్య కానీ, విద్యా పరిచర్యలు కానీ, మనల్ని మనోవికాసము కలుగు చేసేటటువంటి సాధనాలు కానీ, ఏ సంపత్తికి, ఏ సముపార్జనకు మనకి దారి తీయాలంటే జ్ఞాన సముపార్జనకు మనకి అది దారి తీయాలని నేను భావిస్తున్నాను. జ్ఞానం అనేది దేవుని యొద్ద నుంచి వచ్చేది. తెలివి అనేది నీ విషయ పరిజ్ఞానములో నీవు సముపార్జించుకునేది. ఈ సముపార్జన ఒక ప్రయోజనకరమైనటువంటి, విప్లవాత్మకమైనటువంటి, నిర్మాణాత్మకమైనటువంటి, దైవ పూరితమైనటువంటి సంకల్ప సిద్ధిని నెరవేర్చడానికి తెలివి జ్ఞానంతో చేతులు కలిపితే అది ఒక మర్మయుక్తమైనటువంటి జీవితంగా, మర్మయుక్తమైన కుటుంబంగా, మర్మయుక్తమైన సమాజంగా మారటానికి దారి తీస్తుంది అనేటటువంటి నిర్ధారణలోనికి మనము ప్రవేశించాలి. దేవుని బిడ్డలారా, నాలెడ్జ్ వితౌట్ ఒబీడియన్స్ ఇట్ ఈస్ ఫూలిష్. తెలివి బుద్ధిహీనంగా ప్రవర్తించగలదు, కానీ జ్ఞాని ఎప్పుడూ బుద్ధిహీనుడిగా ప్రవర్తించడు. జ్ఞానములో తెలివి ఉంటుంది, కానీ తెలివిలో జ్ఞానం ఉందని చెప్పలేము. తెలివిలో జ్ఞానం ఉండకపోవచ్చు. తెలివి దేవుని యొక్క సంకల్పాలకు తల వంచాల, దేవుని లక్ష్యాలకు తల వంచాల, ఈ విశ్వజనీయమైన ప్రమాణాలకు ఇది తలవగ్గాల. సృష్టికర్త మానవునికి ఇచ్చినటువంటి నియమబద్ధమైనటువంటి వాటికి తల ఒగ్గితే, చేతులు కలిపితే ఈ సమాజం మానవ సమాజంగా, దైవ సమాజంగా తీర్చిదిద్దటానికి ఈ యొక్క తెలివి, జ్ఞానము దోహదం చేస్తాయి. అందుకే మనము చూస్తున్నాము, ఈ నా మాటలు విని, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయవాడు అంటున్నాడు అన్నమాట. అది బుద్ధిమంతుడు. ఎ వైజ్ మ్యాన్, ఎ వైజ్ ఉమన్ మస్ట్ ఒబే ది యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అండ్ ది ప్రిన్సిపల్స్ డిజైన్డ్ బై గాడ్. దేవుని చేత నీవు ఎలాగ జీవించాలో, దేని కొరకు నీవు తెలివిని సముపార్జించుకోవాలో, దేని కొరకు చదవాలో, దేని కొరకు నీ మేధాశక్తిని పెంపొందించుకోవాలంటే మానవ జీవితం ఒక విలువలు కలిగినటువంటి జీవితంగా,
మానవుని జీవితము దేవుని సంకల్పాలతో నింపబడినటువంటి సంపూర్ణమైన స్వరూపానికి నడిపించేదిగా ఉండటానికి దేవుని యొక్క విశ్వజనీయమైనటువంటి పారమార్థికమైనటువంటి విలువలతో సమ్మేళనము అయినటువంటి ఆ యొక్క తెలివి, అది జ్ఞానముతో సంహితమైనటువంటి తెలివిగా మనము అర్థం చేసుకోవాలా. జ్ఞానము దేవుని నుంచి వచ్చేది. ది గైడెన్స్, ది ప్రాంప్టింగ్, ది ఇన్స్పిరేషన్ గెట్స్ ఫ్రమ్ అబౌవ్. పైనుంచి మనకు ఒక శక్తి వస్తుంది, ఆ ప్రేరణ వస్తుంది, ఆ నడిపింపు వస్తుంది. ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మనము ఎలాగా ప్రతిస్పందించాలో అది ఇచ్చేటటువంటిది ఏంటంటే పారమార్థిక జ్ఞానము. దానికి దోహదం చేయటం, అది నెరవేరునట్లు సహాయం చేసేది నీ మేధాశక్తి. ఈ మేధాశక్తి కలవకపోతే అక్కడ అద్భుతం జరగదు, దేవుడు జరగనివ్వడం. అందుకే ప్రతి విషయంలో కూడా నీవు మేధాశక్తితో పాటు జ్ఞాన సంపత్తిని పెంపొంచుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని బైబిల్ ప్రబోధిస్తుంది. ఏమని బిడ్డలారా, మనకి ఎక్కువగా ఏంటంటే విషయ పరిజ్ఞానం ఎక్కువ. మనకి ఈ మేధాశక్తి చాలా గొప్పది, కానీ దాన్ని వినియోగించుకునేటటువంటి విధానంలో మనకి రావటల్లా. ఈ ప్రపంచాన్ని నాశనం చేయటానికి, ఈ ప్రపంచాన్ని మటుమాయం చేయటానికి, మానవ మనుగడనే పునాదులతో లేపేయటానికి ఈ జ్ఞాన సంపత్తిని వాడుతున్నాం మనం. అలా వాడకుండా చేసేటటువంటి ప్రయోజనాత్మకంగా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వనరులను ఉపయోగించుకోవటానికి నీకు దోహదం చేసేటటువంటిది ఏదంటే దైవ జ్ఞానము. విద్యా పరిచర్యలో ఈ రెండు మనకు కావాలా. జర్నీ ఫ్రమ్ నాలెడ్జ్ టు విజ్డమ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉండవచ్చు, ఈవెన్ ఒక రకంగా ఆలోచించాలంటే మనకు లేఖనాల్లో కూడా ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు. బిబ్లికల్ నాలెడ్జ్, థియలాజికల్ నాలెడ్జ్, వేదాంత సంబంధమైనటువంటి జ్ఞానము, లేఖనాల యొక్క జ్ఞానము మనకి ఎక్కువ ఉండొచ్చు. కానీ దేవుని పారమార్థికమైనటువంటి నడిపింపు నీకు లోపమైతే, ఆ ప్రేరణ అనుభవములోనికి నీవు వెళ్ళకపోతే, దేవుని సమయస్ఫూర్తి నీకు రాకపోతే, నీవు ఎలాగ నిలబడాలో, ఎలాగ దేవుని చేతిలో సాధనంగా అవ్వాలో, దేని కొరకు అవ్వాలో మనం అర్థం చేసుకోకపోతే, దేవుని యొక్క సంకల్పములో, ఆయన దర్శనములో రావలసినటువంటి పరిణామాలు ఈ లోకంలో రావు గనుక అది విపత్కరమైనటువంటి, విషాదపూరితమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో మానవ జాతి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దేవుని యొక్క నడిపింపు లేదు, దేవుడు ప్రసాదించే ఆ జ్ఞానము లోపించటం వలన. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు గర్వము మన యొక్క జీవితంలోనికి రానివ్వకూడదు. దేవుడిచ్చినటువంటి వనరులు ఇచ్చాడు, దేవుడిచ్చినటువంటి తెలివిచ్చాడు, దేవుని ప్రసాదితమైనటువంటి ఆ యొక్క మానవ జీవితం నీకు ప్రసాదించాడు. దేవుడు నీకు ఇచ్చిన వాటన్నిటినీ అది ఉచితంగా ఇచ్చాడు. దానిని మెరుగు చేసుకోవలసినటువంటి, మెరుగుదిద్దవలసినటువంటి ఆ యొక్క ఆసక్తిని నీవు చూపించాలే కానీ నీకు ఏదైతే ఇచ్చాడో దాని వలన నీవు గర్వమును పెంచుకుంటే నాశనంకి వెళ్ళిపోతావు. పరిసయ్యుడు నేను ఆయనలాగా లేను, నేను ఆయనలాగా ఉండలేదు అని దేవుని ముందు తన్ను తాను హెచ్చించుకోవటం మొదలుపెట్టాడు. కానీ సుంకరైతే నీ ముందు నిలబడటానికి కూడా నేను యోగ్యుడిని కాదన్నాడు. దిస్ ఈజ్ ద కల్చర్ వీ హ్యావ్ టు డెవలప్ త్రూ ది ఛానల్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యా ఈ యొక్క పరిచర్యలో దేవుని ముందు మనం ఎలాగా ఉండాలో,
దేవుని యొక్క ఇచ్చినటువంటి ఈ ప్రపంచంలో ఎలాగ మెలగాలో, ఈ మానవ ప్రపంచాన్ని దైవిక స్వభావంతో ఎలాగ నింపాలో, ఎలాగ దేవుడిచ్చినటువంటి వనరులను ఆయన సంకల్ప సిద్ధికి దానిని వాడాలో అది తెలుసుకున్నప్పుడు అది నిజమైన సిసలైనటువంటి జ్ఞానము అని మనము అర్థం చేసుకోవాలా. నీకు ఏదైనాటువంటి కొదువుగా ఉంటే యాకోబు పత్రికలో అంటాడు, 1వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం, నీకు కొదువుగా ఉంటే జ్ఞానాన్ని అడుగు, దేవుడిస్తాడు. నీ తెలివితో జ్ఞానము, దేవుడు అనుగ్రహించేటటువంటి ఈ యొక్క జ్ఞానము నీకు తోడుగా ఉంటే నీ జీవితం ధన్యమవుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ సంఘం నిర్మాణము జరుగుతుంది, ఈ సమాజం ఒక కొత్త శోభతో నిండుతుంది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను చెప్పేటటువంటిది ఏంటంటే, అపోస్తుల కార్యముల గ్రంథంలో అక్కడ నపుంసకుడు దేవునిని తెలుసుకోవాలనేటటువంటి ఆశతో వచ్చినప్పుడు ఆ పిలుపు అతను చదువుతున్నదేదో అర్థం కానప్పుడు వివరించాడు. ఆ వివరించినప్పుడు ఆ యొక్క నపుంసకుడు ఏం చేశాడు? విధేయత చూపించాడు. విధేయత చూపించటం మాత్రమే కాదు, కానీ ఆయన చేయవలసినటువంటి దేవుని నమ్మకంలో అడుగుపెట్టినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది నిజమైన జ్ఞానోదయం. ప్రబోధం మనల్ని ఈ సమాజంలో ఒక తెలివి కలిగినటువంటి వ్యక్తిగా నిలబెట్టడం మాత్రమే కాదు, కానీ ఈ విద్యా పరిచర్య ఈ ఆధ్యాత్మికమైనటువంటి బాటలో నడిపించటానికి ఇది దోహదం చేయాలా. జ్ఞానవంతుడే, ధనవంతుడే, స్థాయి ఉన్నటువంటి వాడే, కానీ దేవుని సంకల్పములో ఇమడటానికి అతనికి జ్ఞానోదయం కావాలా. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ యొక్క విద్య ఆ యొక్క సంపూర్ణత నుండి, ఆ విద్యా పరిపక్వత నుండి దేవుని పారమార్థికమైనటువంటి అవగాహనలోకి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అది చాలా గొప్పది. జర్నీ ఫ్రమ్ నాలెడ్జ్ టు విజ్డమ్. అప్పుడు జీవితం అది పరిపూర్ణమవుతుంది, ప్రయోజనకరమైనటువంటి రీతిలో మలచబడుతుంది. అది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, ఈ యొక్క దేశాన్ని, ఈ ప్రపంచాన్ని మార్చగలిగేటటువంటి సామర్థ్యములోనికి, అలాంటి సాధనలోనికి, నిన్ను పరికరంగా చేయటానికి, పాత్రగా చేయటానికి, నిన్నొక ప్రత్యేకమైన దైవ చేతిలో సాధనంగా మలచటానికి అది దోహదం చేస్తుందనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సెన్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ వర్త్, మన జీవితం యొక్క ఆ వర్త్ ఇంగ్లీష్లో మనం ఏంటంటే వర్త్, యువర్ వర్ది అంటాడు. నీ సామర్థ్యాన్ని నీవు తక్కువ అంచనా వేయద్దు. దేవుని సమ్టైమ్స్ వీ అండర్ ఎస్టిమేట్ ది వాల్యూ ఆఫ్ లైఫ్. దేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటిగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ instrumentality, the value of your instrumentality or instrumental validity. చాలా గొప్పది. నీకు తెలివితో పాటు జ్ఞానము నిన్ను ఆవరించిన ఎడల నీ యొక్క ప్రవర్తన, ప్రవృత్తి, నీ యొక్క ప్రయోజనకరమైనటువంటి ఆ స్థితి మారిపోతుందన్నమాట. మార్కు సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ, ఆయన గొప్ప బోధకుడు కదా, ఈజ్ ఎ టీచర్ ఆఫ్ టీచర్స్, ఎ గ్రేట్ ఎడ్యుకేషనలిస్ట్ దిస్ వరల్డ్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఆయన వివరిస్తూ, అక్కడ చాలా పొద్దుపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, వారందరూ ఆకలితో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. యేసయ్యకి సలహా ఇస్తున్నారు శిష్యులు వచ్చి, అయా వారిని పంపించేయి, వారికి ఏమి ఇవ్వలేము అని అంటున్నారు అన్నమాట. పొడిచింది, మరి వాడు చీకటి అయిపోయింది, వారు వెళ్ళిపోవాలా, వాళ్ళు మళ్ళీ
ఏమీ దొరకనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వారిని పంపించి వేయమంటున్నారు. అది మన తెలివి. తెలివి ఏం చేస్తుంది? పరిస్థితిని విశదీకరిస్తుంది, పరిస్థితిని అర్థం చేసుకుంటుంది, పరిస్థితిని విశ్లేషిస్తుంది, ఆ పరిస్థితిని బట్టి ఒక నిర్ణయానికి వస్తుంది. ఏమన్నారంటే వాడిని పంపించేయి. యేసయ్య అన్నాడు, పంపించటం కాదయ్యా, దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. వాళ్ళ దగ్గర ఏమున్నాయో చూడు, వాళ్ళ దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. దట్ ఈస్ ద నాలెడ్జ్ వీ గెట్ ఫ్రమ్ ది సిట్యువేషన్. మన తెలివితో మనము తెలుసుకున్నటువంటిది ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. దేవుడు అన్నాడు, వాళ్ళందరినీ కూర్చోపెట్టు, వారందరినీ వరుసగా కూర్చోపెట్టండి. యేసయ్య అన్నాడు, మీరే వారికి పంచిపెట్టాలి అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టాలన్నాడు, వారి దగ్గర ఉన్నది నా చేతిలో పెట్టాలి అన్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ ది విజ్డమ్. ఇది దైవ నడిపింపుతో కూడినటువంటి జ్ఞానం. అది ఏ పరిస్థితి అయినా అవనివ్వండి, నీ తెలివి విషయ పరిజ్ఞానం అయితే దేవుని యొక్క చొరవ జ్ఞానయుక్తమైంది. అది అద్భుతాన్ని చూపించగలది, పరిస్థితులను మార్చగలది, ఎలాంటి పరిణామాలైనా తేవగలది, లేమిలో కలిమివ్వగలదు, లోటులో సమృద్ధిని చూపించగలదు. దట్ ఈస్ కాల్డ్ ది యాక్ట్ ఆఫ్ విజ్డమ్. ఆయన అన్నాడు, నా చేతిలో పెట్టండి. మనం చేయవలసింది ఏంటంటే మనకున్నటువంటి తెలివి, మనకున్న జ్ఞానము, మనకున్నటువంటి వనరులు, మనకున్న సమస్తాన్ని మన విద్యా ప్రబోధములో సంపాదించుకున్నటువంటి విషయ పరిజ్ఞానం, పరిస్థితుల యొక్క అవగాహన, వీటన్నిటిని కూడా దేవుని చిత్తములోకి నడిపించడానికి దేవుని చేతిలో పెట్టాల. ఆ పెట్టగలిగితే గొప్ప అద్భుతం చూడగలం. లైఫ్ ఫర్ గాడ్, లైఫ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ విలువ, దాని యొక్క కాస్ట్లీ స్వభావం, అంటే ఖరీదైనటువంటి స్వభావం ఎక్కడ కనపడుతుందంటే ఖరీదైనటువంటి దైవ రక్త ప్రోక్షణాయుతమైనటువంటి చర్యలో, కార్యంలో నిన్ను సొంతం చేసుకోవటం. దిస్ ఈజ్ కాల్డ్ ది వాల్యూ ఆఫ్ లైఫ్ అండ్ ది వర్త్ ఆఫ్ లైఫ్. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు కొనుక్కున్నాడంటే ఒక పర్పస్ కోసం నిన్ను కొనుక్కున్నాడు. ఈ విద్య మనం బోధించేటప్పుడు వీ మస్ట్ రీచ్ అవుట్ ది పర్పసెస్ ఆఫ్ లైఫ్ అండ్ ది పర్పసెస్ ఆఫ్ గాడ్. దావీదు అంటున్నాడు, ఆ పర్పస్ని నెరవేర్చడానికి, అయ్యా నాకు జీవితం ఇచ్చావు, నాకు తెలివి ఇచ్చావు, నాకు వనరులు ఇచ్చావు, నాకు స్థానం ఇచ్చావు, స్థితి ఇచ్చావు. నాకు లోటుగా ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే నా దినములు లెక్కించుట నాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా నా దినములు లెక్కించుట నాకు నేర్పుము. నాకు చాలా సంపత్తు ఉంది, విద్యా సంపత్తు ఉంది, తెలివితో నింపబడ్డాను, కానీ జ్ఞానం లేదు. ఎలా జీవించాలో, ఎలాగా విలువలతో కూడినటువంటి, లక్ష్యాలతో కూడినటువంటి జీవన ప్రయాణం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మా దినములు లెక్కించటం మాకు నేర్పుము. ప్రతి దినము దేవుడిచ్చిన అవకాశం, ఆ అవకాశాన్ని నీవు సద్వినియోగం పరచుకో. అవకాశంతో నీవు ప్రయోజనకరమైనటువంటి వాడుగా నీవు, నీ కుటుంబం, నీ సంఘం, నీ సమాజం ఉండటానికి ప్రయత్నం చేయి. అప్పుడు చాలా గొప్ప అనుభవంలోనికి మీరు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. దానికి దేవుని బిడ్డలారా, జీవితము అలాంటి ప్రయోజనకరమైనటువంటి, విలువైనటువంటి, ప్రత్యేకతతో కూడినటువంటి జీవన నమూనా మనకి ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య జీవితమే. కాబట్టి ది వర్త్ ఆఫ్ లైఫ్ గురించి నేను మాట్లాడుతున్నా.
దేవుని చేతిలో పెట్టగలిగినప్పుడు నీ జీవితాన్ని, ఆ జీవితం యొక్క సామర్థ్యత పెరుగుతుంది, సార్థకత పెరుగుతుంది, అది జీవితం యొక్క ప్రయోజనకత్వము చాలా పైకి వెళ్తుంది. ఆ జీవితం యొక్క నిర్వచనం దైవ సంకల్పంలో ఏది ఉందో అది సంపూర్ణంగా నెరవేరుతుందని మనం తెలుసుకోవాలా. దేవుని బిడ్డలారా, ప్లేస్ యువర్ లైఫ్ with your intelligence and resources in the mighty hands of God, and the life becomes a miracle, and your family becomes a miracle, and the society transformed into a better world. The whole world becomes a new arena for God. దేవుని బిడ్డలారా, ఇది చాలా గొప్పది. ఎందుకంటే ఈ జీవితాన్ని, ఈ విలువను మనం గ్రహించాలంటే దేవుడి చేసిన కార్యాన్ని మనం గ్రహించాలా. ఆ కార్యం ఏంటంటే మనము ఆయన సొత్తు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన సొత్తు, నీ సొత్తు కాదు. నీ తెలివితో నీ సొత్తు అవ్వలేవు. నీ యొక్క వనరులతో నిన్ను నీవు కాపాడుకోలేవు. దాని విలువ ఎక్కడుందంటే దేవుడు నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. దేని ద్వారా చేసుకున్నాడు? ఆ విలువైనటువంటి రక్తమును ఆయన కార్చి నిన్ను కొనుక్కున్నాడు. ది కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ టు బి ఎక్నాలెడ్జ్డ్. ది కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఎంత విలువ ఇచ్చాడంటే తన ప్రాణదానం చేసి, తన రక్తదానం చేసి నిన్ను సొంతం చేసుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఇది ఇలాంటి జ్ఞానోదయం కావాలా. విద్య దీనిలోనికి ఆ పరమార్థిక స్పృహను నింపేదిగా ఉండాలా. జీవిత విలువలతో నింపేదిగా ఉండాలా. లైఫ్ ఫర్ గాడ్, లైఫ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ విలువ, దాని యొక్క కాస్ట్లీ స్వభావం, అంటే ఖరీదైనటువంటి స్వభావం ఎక్కడ కనపడుతుందంటే ఖరీదైనటువంటి దైవ రక్త ప్రోక్షణాయుతమైనటువంటి చర్యలో, కార్యంలో నిన్ను సొంతం చేసుకోవటం. దిస్ ఈజ్ కాల్డ్ ది వాల్యూ ఆఫ్ లైఫ్ అండ్ ది వర్త్ ఆఫ్ లైఫ్. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు కొనుక్కున్నాడంటే ఒక పర్పస్ కోసం నిన్ను కొనుక్కున్నాడు. ఈ విద్య మనం బోధించేటప్పుడు వీ మస్ట్ రీచ్ అవుట్ ది పర్పసెస్ ఆఫ్ లైఫ్ అండ్ ది పర్పసెస్ ఆఫ్ గాడ్. నేను ఇంతగా చెప్పింది ఎందుకంటే జీవితం ఒక దేవుని చేతిలో సాధనం కావాలా. కుటుంబం దేవుని చేతిలో సాధనం కావాలా. సమాజం దేవుని చేతిలో సాధనం కావాలా. అలా కావాలంటే ఈ విద్యా పరిచర్యలు దానికి దారి చూపించాలా, దానికి బాట వేయాలా. మతంతో పని లేదు, కానీ జ్ఞాన మార్గములో నడిపించటానికి ఒక క్రియాజనితమైనటువంటి ప్రతిస్పందనలు, ప్రయోజనాత్మకమైనటువంటి స్పందనలు రావటానికి, జీవితాన్ని నడిపించటానికి ఈ విద్య నీకు దోహదం చేయాలా. ఈ వనరులను నీకు ఆయన ఇచ్చినటువంటి ఈ సంపత్తిని సమయోచితంగా వాడబడేటటువంటి నడిపింపు నీకు కావాలా. దేవుని బిడ్డలారా, దేవుడు బోధించినటువంటి యేసుక్రీస్తు అనేటటువంటి అవతారములో నీకు వెల్లు విరిసినటువంటి జీవిత ప్రమాణాలు, జీవిత విలువలు నీ జీవితములో కలిసిపోతే, అది నీ తెలివితో మమేకమైపోతే, ఈ తెలివి ఆయన జ్ఞానముతో నింపబడితే, మునిగితే, యు ఆర్ నాట్ ఓన్లీ ఎన్ ఏజెంట్స్ బట్ ది ఏంజల్స్ ఆఫ్ గాడ్. నువ్వు ఏజెంట్ మాత్రమే కాదు, దేవునికి ఒక సాధనం మాత్రమే కాదు, కానీ ఒక దూత దేవుని చేతిలో. ఆయన కొరకు ఆయన విశ్వజనీయమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆయన విలువైనటువంటి కార్యాన్ని, కృపాసంహితమైనటువంటి యాగాన్ని గుర్తిస్తూ దేవుని
విశ్వజనీయమైనటువంటి ఆ లక్ష్యాలను సాధించటానికి మానవ బ్రతుకు ఆయత్తం అవ్వాలా. మనకి దేవుడిచ్చినటువంటి తెలివి అవసరం, కానీ దేవుడు ప్రసాదించేటటువంటి ఆ జ్ఞానముతో తెలివి కలవాలా. రెండవది, ఆ విద్య ఆ తెలివిని పెంపొందించేటటువంటి పరిచర్యలో మానవుని జీవితానికి రావాల్సినటువంటి ఆ లక్షణాలను మనం పొందుపరుచుకునేటటువంటి పాళ్ళలో మనం పొందుపరుచుకోవలసినటువంటి విధానంలో ఈ విద్యా ప్రబోధం ఉండాలా. మూడోది ఏంటంటే, దైవ లక్ష్యాలను సాధించటానికి దేవుని విశ్వజనీయమైనటువంటి ఆ దర్శనాన్ని క్రియారూపకం దాల్చటానికి ఈ విద్యా పరిచర్యలు అది దోహదం చేయాలా. అలా చేయకపోతే ఈ ప్రపంచం మారదు, దేవునికి దూరం అయిపోద్ది, పశుప్రాయతతో నిండిపోద్ది, అక్రమంతో నిండిపోద్ది, అన్యాయంతో నిండిపోద్ది, రక్తపాతంతో నిండిపోద్ది, యుద్ధ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోద్ది. ఆ రోజులలోనే మనం ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి వనరులను దైవ జ్ఞానముతో కూడినటువంటి ఆ యొక్క రూపాన్ని మనం పొంది ఈ సమాజాన్ని మార్చటానికి, ప్రతి వ్యక్తిని విడుదల చేయటానికి, ప్రతి వ్యక్తి యొక్కలో ఉన్నటువంటి అవాంఛనీయమైన పైశాచిక సంబంధమైనటువంటి లక్షణాలను పెరికివేయటానికి విద్య దోహదం చేయాలి, కనువిప్పు కలుగ చేయాలి. మానవుని జీవితంలో ఈ పైశాచికత్వాన్ని కోకటి వేలుతో తీయగలిగేటటువంటి విద్యా ప్రబోధం మనకు కావాలా. అది కావాలంటే ఒక తెలివితోనే మనం సాధించలేము, కానీ దేవుడు అనుగ్రహించే జ్ఞానముతో మనం సాధించగలం. అలాంటి గొప్ప అనుభవాలు మనం పొంది అలాంటి వ్యక్తులుగా, అలాంటి సంఘాలుగా, అలాంటి సమాజాలుగా ఇవి రూపుదిద్దబడినప్పుడు ఈ పైశాచికత్వము, ఈ యొక్క మానవ తత్వము లేనటువంటి, మానవత్వము లేనటువంటి ఈ మానవ సమాజాన్ని దేవుడు కేంద్రంగా ఉన్న సమాజంగా మార్చటానికి దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని, దేవుడిచ్చినటువంటి సంఘాన్ని, సమాజాన్ని నీవు మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ ధ్యానాన్ని నేను ముగిస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి, మానవుని జీవితం చాలా విశేషమైంది, మానవుని జీవితం ఎంతో ప్రయోజనకత్వమైనది, మానవుని జీవితం ఎలాగో ఎంత పవిత్రమైనదో, ఎంత ప్రాశస్త్యమైనదో మాకు అర్థమయ్యేటటువంటి రీతిలో నీ ప్రబోధం మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం ప్రభువా. నాయన, దాని యొక్క విలువ చాలా గొప్పది. మానవ జీవితం యొక్క ఆ దైవ లక్షణాలు చాలా గొప్పవి, దేవుని సంకల్పాలు గొప్పవి. వాటిలో మేము పయనించటానికి మాకు కావలసినటువంటి జ్ఞానోదయం మాకు అనుగ్రహించుమని, ఈ ప్రపంచాన్నే, దానిలో ఉన్నటువంటి పైశాచికత్వాన్ని తీసివేయటానికి మేమందరము పరికరాలుగా, సాధనాలుగా, పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిక అన్యోన్య నిత్య సహవాసం మనందరికీ తోడై నడిపించునుగాక.
జీవించెదమాసురముగనే ననుదినము నాశనకరమగు గుంటలో నుండి మోసకరంబగు యూగి నుండి నాశనిలపై కేత్తెను సాక్షి పదమున తొలగించే యేసుని కొరకై ఇలా జీవించెదమాసురముగనే ననుదినము బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభువన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని యేసుని కొరకై ఇలా జీవించెదమాసురముగనే ననుదినము అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావత్ జీవము రక్షకుడేసుని సేవింప యేసుని కొరకై ఇలా జీవించెదమాసురముగనే